ఇది పిడుగు లాంటి వార్త. పిడుగులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. తొలకరి జల్లులు పడుతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసపెట్టి పడుతున్న పిడుగులు పదుల కొద్దీ ప్రాణాలు కడతేరుస్తున్నాయి. అసలు ఈ సీజన్లోనే ఇంతగా ఎందుకు పిడుగులు పడుతున్నట్టు? ఈ పిడుగుల వాన వెనుక మర్మం ఏదైనా ఉందా? మండే ఎండలకు విరుచుకు పడే పిడుగులకు మధ్య ఉండే సంబంధం ఏంటి? ఏ ఏ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడతాయి? ఎక్కువ ఉష్ణోగ్రతలున్న చోటే ఎక్కువ పిడుగులు. సముద్ర తీర ప్రాంతాల్లో తరచూ పిడుగుపాటు. అరగంట ముందే పిడుగును పసిగట్టే టెక్నాలజీ. ఋతుపవనాల రాకకు ముందే పిడుగుల వాన. వానాకాలం మొదలైంది. ఈదురుగాలులు, కుండపోత వర్షాలే కాదు, వాటితో పాటు ఉరుములతో కూడిన మెరుపులు, చెవులకు చిల్లుపడే శబ్దాలతో పిడుగులు నెత్తిన పడి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణలో నెలన్నర గ్యాప్ లో 36 మందిని బలిగొంది పిడుగుబాటు. ఈ నెల 6వ తేదీన ఒక్కరోజే 9 మంది ప్రాణాలు తీశాయి ఈ మాయదారి పిడుగులు. ఏపీలోనూ ఇదే సీన్. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పదుల సంఖ్యలో జనం పిడుగుపాటుతో మృత్యువాత పడుతున్నారు. ఈ నెల 2వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 చనిపోయారు. జనమే కాదు, లెక్కకు మించి మూగజీవాలని సైతం కబళిస్తోంది ఈ పిడుగుపాటు. పిడుగులు ఎప్పుడు ఎక్కడ పడతాయో ముందే తెలుసుకునే టెక్నాలజీ మన దగ్గర ఉంది. పిడుగులు బారిన పడకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనకు తెలుసు. అయినా కూడా పిడుగుపాటుకు బలవుతున్న వారి సంఖ్య ఎందుకు ఇలా పెరుగుతున్నట్టు? మెరుపులు అనేవి క్లౌడ్లో ఉంటాయి. ఈవెన్ క్లౌడ్ టు క్లౌడ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో క్లౌడ్ టు క్లౌడ్ ట్రాన్స్ఫర్ అయినవి మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. వేరేస్ క్లౌడ్ నుంచి గ్రౌండ్కి కూడా పాస్ అవుతుంది. సో అదే పిడుగుపాటు కింద వస్తుంది అనమాట. ఈ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఈవెన్ 1000-2000 వాట్స్ అలా ఉంటుంది. ప్రీ మాన్సూన్ సీజన్ అంటే ఇంకా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన ప్రాంతం అంతా కూడా ఇంకా ఈ క్లౌడీ వేడి ఉక్కపోత వాతావరణంతో క్లౌడ్స్ డెవలప్ అవ్వడం, అక్కడ మనకి బాగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు. ఈవెన్ ప్రీ మాన్సూన్ సీజన్ అంటే మార్చ్ టు మే వరకే. అయితే మే నుంచి ఇంకా జూన్ వరకు కూడా సమ్టైమ్స్ ఉన్న వేడి వాతావరణాన్ని బట్టి ఈ యొక్క ఉరుముల మెరుపులు ఉండే అవకాశం ఉంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలపై నుంచి సూర్యరశ్మి అధిక వేడితో తాకడం వల్ల తక్కువ బరువు ఉన్న మేఘాలు పైకి వెళ్తాయి, ఎక్కువ బరువు ఉండే మేఘాలు కిందకి వస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే పిడుగుపాటు అంటాం. అధిక ఉష్ణోగ్రతలు ఉండే సముద్ర తీర ప్రాంతాల్లోనే పిడుగులు ఎక్కువగా పడతాయట. వీటికి థండర్స్టార్మ్స్ రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ ఉండటం, రెండవది మాయిశ్చర్ సప్లై ఎక్కువగా ఉండటం, తర్వాత మూడవది ఏంటంటే డీప్ ల్యాబ్స్ రేట్ ఉండటం. అంటే ఎక్కువ ల్యాబ్స్ రేట్ ఉండటం అంటే టెంపరేచరు పైకి వెళ్ళి కొద్ది కూడా తగ్గుతూ ఉంటుంది. అది డీప్గా ఉన్నప్పుడు వెర్టికల్లీ ఎక్స్టెండెడ్ క్లౌడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటిని మనం క్యూములోనింబస్ క్లౌడ్స్ అని చెప్తూ ఉంటాం. ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్లో ఛార్జ్ సెపరేషన్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి డిశ్చార్జ్ అయినప్పుడు ఏమవుతున్నట్టు మెరుపులు, తర్వాత దానివల్ల ఎక్కువ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది దానివల్ల సడన్గానే. అందువలన మెరుపులతో పాటు ఉరుములు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గర ఉంది. ఎర్త్ నెట్వర్క్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సెన్సార్లు ఏర్పాటు చేసి ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడుతుందో ఓ అంచనాకు వస్తారు. ఫోన్లో SMS పంపి అక్కడ జనాన్ని అప్రమత్తం చేస్తారు. పిడుగు పడబోయే అరగంట ముందే అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఎత్తైన చెట్లు, భవనాల దగ్గర పిడుగులు ఎక్కువగా పడుతుంటాయట. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు పిడుగుల బారి నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే నేరుగా పిడుగులను ఆకర్షించే తత్వం వాహనాలకు ఉండదు. సో పిడుగులు పడే సీజన్లో వాతావరణ శాఖ సందేశాలను సీరియస్ గా తీసుకుంటూ కాసింత అప్రమత్తంగా ఉంటే చాలు, పిడుగుపాటు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట.